హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు నేను మా పెరట్లో పారిజాతం చెట్టు విత్తనాలను నాటుతున్నాను. ఈ పారిజాతం చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం ఉంటుంది, ఒత్తిడి తగ్గిపోతుంది. పారిజాతం చెట్టు పంచమహాపాతకాలను పోగొడుతుంది. పంచమహాపాతకాలను పోగొట్టే చెట్టే పారిజాతం చెట్టు అంటారు. ఈ చెట్టు బ్రహ్మదేవుని నుండి వరం పొందిందట. ఏమనంటే, నన్ను ముట్టుకొని కోయకూడదు, నేనే రాలుతాను, కింద పడిన వేరుకుంటే చాలు వాళ్ళకు నేను యోగం సిద్ధింపజేస్తాను అని. ఈ చెట్టు ఎవరింట్లో ఉంటుందో వాళ్ళకి ధనానికి లోటు ఉండదు అంటారు. ఈ పూలు రాత్రిపూట మాత్రమే వికసిస్తాయి, కమ్మటి వాసన వస్తుంది. దానికోసం నేను ఒక అయిపోయిన పెయింట్ డబ్బా తీసుకొని దానికి ఇలా రంధ్రాలు చేసి అందులో మట్టి తీసుకొని అందులో ఈ విత్తనాలను నాటుతున్నాను. చూడాలి ఎప్పుడు మొలకెత్తుతాయో. మాకు నైట్ మొత్తం చాలా వర్షం వచ్చింది, అందుకే మట్టి చాలా పచ్చిగా ఉంది. దానికోసం నేను లోపలికి నెట్టట్లేను, విత్తనాలని పైన నాటుతున్నాను. ఈ చెట్టు పుష్పాలను ప్రత్యేకంగా శివ పూజకి ఎక్కువగా వాడతారు. ఈ పూలంటే శివునికి చాలా ప్రీతికరం. విత్తనాలు నాటడం అయిపోయింది. పచ్చిగా ఉంది కాబట్టి మట్టి కొంచెమే నీళ్ళు చల్లుతున్నాను నేను, ఎందుకంటే మట్టి చాలా పచ్చి ఉంది, మళ్ళీ తర్వాత గట్టి పడుతుంది అందుకే.